ఏపీ 39 టీవీని ఆశ్రయించిన ప్రేమ జంట హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఒక ప్రేమ జంటను మన దగ్గరకు తీసుకొచ్చారు. ఇద్దరు మన దగ్గరికి వచ్చి సార్ మాకు ప్రొటెక్షన్ కావాలా, ఎస్పీ గారి దగ్గరికి పోదామంటే ఎందుకమ్మా ఎస్పీ గారి దగ్గరికి అని సర్టిఫికెట్లు అన్నీ చూసాం. 10th క్లాస్ సర్టిఫికేట్లో మాత్రం 18 సంవత్సరాల 8 నెలలు ఉంది. ఆధార్ కార్డులో 18 సంవత్సరాల 2 నెలలు ఉంది. కానీ ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ మాత్రం కర్ణాటకలో పుట్టింది ఆ అమ్మాయి, హాస్పిటల్ది 2 రోజులు తక్కువ ఉంది. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినప్పటికీ 2 రోజులు తక్కువ ఉంటే ఏదైనా సరే చట్ట ప్రకారం కరెక్ట్గా ఉండాలని వచ్చిన రోజు కంటే ఆ 2 రోజులు వేరే చోట పెట్టి, ఎందుకంటే వాళ్ళను మనం కౌన్సిలింగ్ చేసాం. తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్, లైఫ్ ఇలా ఉంటుంది. ఆ అబ్బాయి గురించి కూడా ఎంక్వైరీ చేసాం. ఇక్కడ ఫోటోలో ఇక్కడ నేనే ఉన్నా, ఇది పెనుగొండ పోలీస్ స్టేషన్. ఇక్కడ చూస్తున్నాం కదా పెనుగొండ పోలీస్ స్టేషన్. ఎస్ఐ గారు, లేడీ ఎస్ఐ గారు ఉన్నారు, ఇంకొక ఎస్ఐ కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ ఫేసులు బ్లర్ చేస్తున్నాయి. ఇక్కడ 2 పార్టీల మధ్య ఒక చిచ్చు రేగే పరిస్థితి వచ్చింది. అబ్బాయి వాళ్ళు వైఎస్ఆర్సీపీ అంట, అమ్మాయి వాళ్ళు తెలుగుదేశం పార్టీ. దాదాపు 50 మంది, అటు 50 మంది ఇటు 50 మంది పెనుగొండ పోలీస్ స్టేషన్ దగ్గరకు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందేమో, కొట్టుకుంటారేమో అనుకున్నాం. కానీ పాపం తల్లిదండ్రులకు వాళ్ళకు కూడా కొంచెం బాధ ఉంటుంది. వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా బాగానే తిట్టినారు, ఈ విలేకరులకేం పని లేదా, మీకు పిల్లలు ఉండరా, మీకు వాళ్ళు ఉండరా అని. అది కామన్, అర్థం చేసుకోగలం మనం. కానీ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసాం. మంచి వ్యక్తి, పర్వాలేదు, ఆర్థికంగా బాగా ఏ అలవాట్లు లేవని, అంటే మనకున్న అక్కడ ఉన్న పరిచయాలతో తర్వాతనే పెళ్లి చేసాం. పెళ్లి చేసిన తర్వాత ఫోక్సో యాక్ట్ కేసు పెట్టారనమాట. ఫోక్సో యాక్ట్ కేసు పెడితే ఎందుకు 2 రోజులు తక్కువ ఉంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు. మనం మళ్ళీ వెళ్ళిన తర్వాత అన్నీ చూపించి, లేదు సార్ ఇది సో 18 సంవత్సరాల 1 రోజు అయింది, ఈ 1 రోజు అంటే నిన్నటికి అయిపోయింది, 18 సంవత్సరాలు నిండినాయి, ఇప్పుడు అమ్మాయి మేజరు, అందుకని మా సమక్షంలో చేసినామని సిఐ గారి దగ్గరికి, నర్సింగప్ప సార్ డిఎస్పీ గారికి కాల్ చేస్తే అన్నీ కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం మీరు రండి అన్నారు. నేను స్టేషన్కి తీసుకెళ్ళాను. అబ్బాయి వాళ్ళు 50 మంది, అమ్మాయి వాళ్ళు 50 మంది వచ్చారు. కొంచెం గొడవ జరిగింది. ఏదో కొట్టుకుంటారేమో అనుకుంటాం. కానీ ఆ పోలీస్ స్టేషన్లో కూడా అమ్మాయిని బాగా, అంటే మనం లేకపోయింటే ఖచ్చితంగా కొట్టేటోళ్ళేమో, ఆ విధంగా అయితే జరిగింది. ఆ స్టేషన్లో కూడా ఆ విజువల్స్ మీకు చూపిస్తా ఒకసారి. ఇది పోలీస్ స్టేషన్లో ఒక రూమ్లోకి వేసారు అమ్మాయిని. మొత్తం మేము బయట ఉంటే మమ్మల్ని కనిపిస్తామేమో అని కవర్ చేసేసినారనమాట. ఆ అమ్మాయిని మామూలుగా గది ఏం గట్టిదే ఉన్నట్టుంది. పాపం చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడింది. పాపం నాకు కూడా బాధ అనిపించింది. ఏం చేద్దాం, 5 సంవత్సరాల నుంచి ప్రేమంట, నాకు వాడే కావాలా, నాకు ఖచ్చితంగా సార్ అది ఇది అని. ఆ వాయిస్ కూడా మీకు వినిపిస్తా. వాళ్ళతో మనం వాయిస్ కూడా తీసుకున్నాం. మన స్టూడియోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏదేమైనా పోలీసులు కూడా చట్ట ప్రకారం వ్యవహరించినారు. వాళ్ళకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి. ఎందుకంటే తెలుగుదేశం మినిస్టర్ సబితమ్మ, పెనుగొండ సబితమ్మ వర్గీయులు ఫోన్ చేసినారు. బట్ ఏం చేస్తారు, చట్టం ఏం చెప్తే అది చేస్తుంది. మనం కూడా సార్ చట్ట ప్రకారం అమ్మాయి మేజరు, ఇష్టపడినారు, చేసుకున్నారు, మనం వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలన్నాం. మన ఆధ్వర్యంలో పోయినాం. ఎస్ఐ గారు అందరూ బాగా సహకరించారు. పాపం వాళ్ళు కూడా దాదాపు 2 గంటల సేపు తల్లిదండ్రులతో మాట్లాడమని అమ్మాయిని ఒంటరిగా వదిలిపెట్టినాం. వాళ్ళ బంధువులందరూ వచ్చినారు. బట్ ఎంతసేపు నా అమ్మాయి వస్తే హ్యాపీ తీసుకెళ్ళండి అని కూడా చెప్పాం మనం. ఎందుకంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా. ఈ విధంగా మన దగ్గరకు వస్తే హ్యూమన్ రైట్స్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మనం గౌరవంగా పెళ్లి చేసి పంపించాము. కులాంతర వివాహం, ఇక్కడ పార్టీలు మధ్య రంగు పులుముకునే అవకాశం ఉండిండే, అది గొడవ అయ్యే అవకాశం ఉండిండే. బట్ మనం వెళ్ళి ఇద్దరిని సర్ది చెప్పి ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం బాధలో ఉంటారు. తర్వాత ఏది ఏమైనా వాళ్ళు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించాం. ఇరువురికి కూడా కౌన్సిలింగ్ చేసాం, చెప్పాం. ఏపీ 39 టీవీ ఆధ్వర్యంలో కులాంతర వివాహం మొదటిసారి ఇది. ఇప్పటి నుంచి ఏమన్నా రావచ్చునేమో. బట్ ఏదేమైనా తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి పెళ్లి చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. బట్ అప్పటికీ కాకుండా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మీరు మేజర్లు అయ్యి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మా హ్యూమన్ రైట్స్ వాళ్ళ ద్వారా ఇలాగ ఎవరిని వస్తే ఖచ్చితంగా మీకు పోలీసుల ద్వారానే ఏదైనా ఉంటే చేస్తాం తప్ప చట్ట వ్యతిరేకమైన పనులు మాత్రం చెయ్యము. ఖచ్చితంగా మేజర్లు అయి ఉండాలి.
అది కూడా ఇరువురికి చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఉండి ఓకే అనిపిస్తే ఇది పరిస్థితి. 39 టీవీ ఒక కులాంతర వివాహం చేసిందని చెప్పడానికి గర్విస్తున్నామని ప్రజలకు చెప్తున్నాం. ఇంకొంతమంది కింద కామెంట్లు పెట్టద్దండి దయచేసి, అమ్మాయిది ఏం కులము అబ్బాయిది ఏం కులము అని పెట్టద్దండి. ఇద్దరిది మానవ కులం, ఏ కులమైనా సంతోషంగా ఉండాలని మా ఆకాంక్ష. ఏ ఊరు? మీరు ఎవరు పంపించారు ఇక్కడికి మిమ్మల్ని? మాకు తెలిసిండే వాళ్ళు. నీ పేరు ఏం పేరమ్మా? ఎంత నీ వయసు? 18 years దాటింది. 19 ఇప్పుడు. 19. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిందా? ఎన్ని ఏళ్ళ నుంచి పరిచయం? 5 years నుంచి. నీకేమన్నా బలవంతంగా తీసుకొచ్చాడా లేకపోతే నీ ఇష్టప్రకారం వచ్చాడా? నా ఇష్టప్రకారమే వచ్చాను. నా ఇష్టప్రకారమే వచ్చాను. అవునా? ఇద్దరికి ఇష్టమేనా? ఇద్దరికి. ఎన్ని ఏళ్ళ నుంచి పరిచయం? 5 years నుంచి పరిచయం. 5 years నుంచి. ఎట్లా పరిచయం? స్కూల్కి వెళ్తుంటే అప్పుడు పరిచయం అయ్యారు. ఈయన కూడా స్కూల్కి వస్తుందా? లేదు. అప్పుడు కారు తోలుతుంటే అప్పుడు పరిచయం. అవునా? నేను కారు తోలుతుంటే అమ్మాయి స్కూల్ పోతుండే, అప్పుడు మా ఊరి పిల్లలు ఉంటారు కదా, అట్లే పరిచయం. నీకు ఇష్టమేనమ్మా? నాకు ఇష్టం ఉంది. బలవంతంగా తెచ్చారా? లేదు, నాకు ఇష్టం ఉండే నేను తనతో వచ్చిన.